ఫ్రెండ్స్ మనకి వివో ఎక్స్ సిరీస్ నుంచి వివో X200T ఈ మొబైల్ అయితే వెరీ కమింగ్ సూన్ లాంచ్ అయితే కాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన లీక్స్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో బయటపడ్డాయన్నమాట. వివో ఎక్స్ సిరీస్ అన్నీ కూడా మనకి కొంచెం కెమెరా మీద బావుంటాయి. అంటే కెమెరా రిలేటెడ్‌గా మనకి బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలవు. ఎవరైతే బెస్ట్ కెమెరా ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారో అంటే అండర్ బడ్జెట్‌లో వాళ్ళు ఈ మొబైల్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. నేను కొనమని చెప్పను. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే మీకు కెమెరాస్‌లో ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది ఇవ్వగలదనమాట. అదైతే నేను చెప్పగలను. అంటే ప్రైస్ విషయానికొద్దాం. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ప్రైస్ మీరు అనుకున్నంత తక్కువైతే ఉండదు. ఇంక ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాము. ఫైనల్‌గా ఈ మొబైల్ హిట్టా ఫ్లాప్ అనేది చెప్తాననమాట. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదనమాట. డిస్ప్లే కూడా చాలా బావుంది. అంటే నాకు ఈ మొబైల్ డిస్ప్లే నచ్చిందేమంటే బెజల్స్. బెజల్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. అలాగే సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటదని చెప్తున్నారు. స్టూడియో స్పీకర్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారనమాట. సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటది. అందులోనే ఇక్కడ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మొబైల్ అయితే అన్లాక్ అవుతది. నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ విషయానికొద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 ఫుల్ వాటర్ రేటింగ్ అయితే మనకి సపోర్ట్ చేయగలదు. థిక్‌నెస్ అండ్ వెయిట్ విషయానికొద్దాం. ఇది మనకి ఓవరాల్‌గా 8 mm థిక్‌నెస్ ఉంటది. 8 mm అంటే కొంచెం థిక్‌నెస్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ 203 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదని చెప్తున్నారు. 203 గ్రామ్స్ అంటే మరి అంత ఎక్కువ వెయిట్ ఉండదు గానీ, కొంచెం లైట్ వెయిట్ ఉన్న ఫీల్ అయితే ఉంటది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్‌ప్లే. ఇది 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్‌ప్లే మీద రాబోతుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే స్కాట్ ఎక్స్‌టెన్షన్ గ్లాస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ 1-2 నిట్స్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేస్తారనమాట. కొంచెం తక్కువ అనుకుంటున్నాను ఆ బేస్ మీద. ఎందుకంటే ఇలాంటి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌కి రిఫ్రెష్ రేట్ అనేది ఎక్కువ ఇవ్వాలి. 165 హెర్ట్జ్ కానీ లేకపోతే ఇంకా పాసిబుల్ అవుతే ఇంకా ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనకి తెలుస్తదనమాట. అలాగే ఇందులో 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. హెచ్.10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ 1600 నిట్స్ వరకైతే బ్రైట్‌నెస్ అయితే సపోర్ట్ చేస్తదని చెప్తున్నారు. కొంచెం పర్లేదు ఇది కొంచెం బెటర్ బ్రైట్‌నెస్ అని చెప్పొచ్చు. L1 సపోర్ట్ ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మీరు ఈ వెబ్‌సైట్స్‌లో కంటెంట్ అనేది చాలా బెటర్‌గా వాచ్ చేయొచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికొద్దాం. ఇక్కడ MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఇది కూడా మనకి ఫ్లాగ్‌షిప్ రిలేటెడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చనమాట. ఇందులో కూడా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది ప్రాసెసర్ విషయంలో. ఇది 3 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ LPDDR5X ఉండొచ్చు. ఇది UFS 4.0తో రాబోతుందనమాట. ఇక్కడ UFS 4.0 ఎందుకు వాడారో తెలీదా? మినిమం UFS 4.1 ఇచ్చుంటే కొంచెం అడ్వాన్స్‌గా ఉండేదనమాట. ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16తో రాబోతుంది. ఆర్జిన్ Y6తో రాబోతుందనమాట. ఏఐ ఫీచర్స్ విషయానికొద్దాం. ఇందులో ఏఐ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎరేజర్ ఉంటది. ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఉంటది. సర్కిల్ సెర్చ్ ఉంటది. గూగుల్ ట్రాన్స్‌లేటర్, గూగుల్ జెమినీ లైవ్ ఇలా చెప్పుకోబోతే చాలా ఏఐ ఫీచర్స్ ఇందులో ఉంటాయన్నమాట. అందులో మనకి ఇది మార్కెట్‌లో కొత్తగా రాబోతుంది కాబట్టి ఇంకా ఇందులో చాలా ఏఐ ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. సో, విత్ జేఎస్ పార్ట్నర్‌షిప్. ఇది మనకి ఓవరాల్‌గా 3 కెమెరాస్ కూడా జేఎస్ పార్ట్నర్‌షిప్‌తో రాబోతున్నాయన్నమాట. ఇంకా జేఎస్ ఉన్నట్లయితే మనకి ఆ ఫోటో క్వాలిటీ, ఆ ఫోటో ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా బావుంటదన్నమాట. ఇక్కడ మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. మనకి మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చూద్దాం సెకండరీ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పవచ్చు. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది టెలిఫోటో కెమెరాలో కూడా. టెలిఫోటో కెమెరా మించిన కెమెరా ఇప్పటివరకు అయితే ఎక్కడ రాలేదు. ఎందుకంటే టెలిఫోటో కెమెరా అవుట్‌పుట్ అనేది అలా ఉంటదనమాట. ఇక్కడ అప్ టు 3.5x నుంచి మాక్సిమం 10x వరకైతే మనకి ఇక్కడ జూమ్ చేసుకొని టెలిఫోటో కెమెరాలో ఫోటోస్ తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఎటువంటి పర్పస్‌లో యూజ్ చేసినా కూడా మీకు బావుంటది. చాలా మంది ఏమంటే అల్ట్రా వైడ్‌కి అయితే ఎవరు వెళ్ళరనమాట. మాక్సిమం టెలిఫోటో కెమెరా కానీ లేకపోతే మెయిన్ కెమెరాకే చూజ్ చేసుకుంటారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫోటో తీసేది ఎవరో రేర్. కొంతమంది మాత్రమే చూజ్ చేసుకుంటారనమాట. ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ ఇచ్చారు. 32 ఎంపీ అంటే కొంచెం తక్కువే. ఇలాంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కి 32 ఎంపీ ఇచ్చారంటే కొంచెం తక్కువే అనమాట. మినిమం 50 ఎంపీ అయినా ఇచ్చుండాలి. అందులోను ఇది మనకి టోటలీ కెమెరా డిపెండెంట్ ఫోన్ కాబట్టి ఫ్రంట్ కెమెరా నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. మినిమం 50 ఎంపీ ఇచ్చింటే ఓవరాల్‌గా కెమెరాస్ కొంచెం హైప్ ఉండేదనమాట. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని ఇక్కడ కూడా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని 20 ఎంఎం ఫోకల్ లెంగ్త్‌లో ఫ్రంట్ ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఫ్రంట్ కెమెరాకి జూమింగ్ ఉండదు. బట్ ఇందులో మనకి జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ మనకి ఇది 6200 ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేస్తారనమాట. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇక్కడ 90 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 40 వాట్స్ వరకైతే వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. ఫ్రెండ్స్ ఇక మనం ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ మొబైల్ కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాము. ఎందుకంటే లాంచ్ అయినా గానీ ఇవే స్పెక్స్‌తో ఈ మొబైల్ అయితే రావచ్చు. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఈ మొబైల్ చెప్పాల్సింది కెమెరాస్. బ్యాక్ 3 కెమెరాస్, ఫ్రంట్ కెమెరా కూడా చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలవు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ అయితే ప్రాసెసర్. ఇది మనకి డైమెన్సిటీ 9400
ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు కాబట్టి ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు చాలా బాగుంటుంది ప్రాసెసర్ అవుట్పుట్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.